హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనికా అందమైన ఆలోచనలు. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన టమాటో పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తామో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలంటో చూద్దాం. 1/2 కేజీ టమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక కట్ట కొత్తిమీర, నాటు కొత్తిమీర అయితే బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ ఫుల్ స్పూన్ తీసుకొని నేను ఇక్కడ కల్లుపు వాడుతున్నాను. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకోండి, ఎండుమిర్చి ఒక 4, మినప్పప్పు 1 స్పూన్, మీ పులుపుకి సరిపడా చింతపండు. నేను కొద్దిగానే వేస్తున్నా, 1/2 కేజీ టమాటోలే కాబట్టి నాకు సరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేడవ్వనివ్వండి. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తాను నేను ఈ పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక టమాటో ముక్కలు వేసేసుకోండి. టమాటో కొంచెం ఎర్రగా ఉన్న టమాటోలు చూసి తెచ్చుకోండి. ఎర్రటి టమాటోలు అయితే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల టమాటోలు సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటోతో పాటు చింతపండు కూడా ఉడికి మెత్తబడుతుంది, అందుకని ముందే వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మంట పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకుందాము టమాటోల్ని. మూత పెట్టి మగ్గించుకున్నాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. టమాటోలు మగ్గడానికి ఒక 15 నిమిషాలన్నా టైం పడుతుంది. 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ప్రతిసారి టమాటోల నుంచి ఇంత వాటర్ రావు, సో కలుపుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, టమాటో బాగా మెత్తగా మగ్గిపోయింది. సో ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇందులో కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. కొత్తిమీర ఏం వేగాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఆ వేడికే మగ్గిపోతుంది అన్నమాట. అలా ఒక 2 నిమిషాలు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా చల్లారబెట్టుకున్నాము. మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం దీన్నంతా. కలుపుకుంటూ ఉంటే చల్లారుతుందని కలుపుతూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి.
ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకుందాం ముందుగా, తర్వాత మినపప్పు వేసుకుందాం, తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుని మినపప్పు రంగు మారేంత వరకు చిన్న మంటలోనే కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసేసుకోకండి, ఈ తాలింపుకి అంత అవసరం లేదు. అవన్నీ బాగా వేగితే సరిపోతుంది. ఆయిల్ ఎందుకు వేసానంటే పోపులన్నీ బాగా వేగుతాయని, ఆయిల్ వేడికి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా చుంచి వేసేసుకుందాము. మీరు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. దించే ముందు వెల్లుల్లి కూడా వేసేసుకొని ఈ తాలింపునంతా కూడా పూర్తిగా చల్లారనిద్దాం పక్కన పెట్టుకొని. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపుని మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకున్నాము. ఈ టైంలోనే మీరు ఇంకా సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మీరు. అంతే అండి. యమ్మీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా చాలా ఇష్టం. నేను కొంచెం కారంగానే చేసుకుంటాను, మా ఆయనకి చాలా ఇష్టం, కారంగా ఉంటేనే తింటారు. చూసారా, టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని అన్నం అంతా పచ్చడితోనే తినేయచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.